ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట వద్ద ఇలా పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఈ క్షీరాబ్ది ద్వాదశికి మరొక పేరే చిలుకు ద్వాదశి. ఆ చిలుకు ద్వాదశి అని కూడా ఎందుకు పిలుచుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీకం. ఈ నెలంతా కూడా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతుంది. ఇందులో అతి విశిష్టతమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుచుకుంటారు. అమృతం కోసం దేవతలు దానవులు ఆ పాల సముద్రాన్ని ఈ రోజున చిలికారట. అందుకే దీనిని చిలుకు ద్వాదశి అని కూడా పిలుచుకుంటారు. ఈ నెల 13వ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ రోజున మహిళలు తులసి కోట దగ్గర ఒక విధి విధానం పాటించాలి. ఇలా చేస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, తులసీమాత అనుగ్రహం లభిస్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత. ఉత్థాన ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు. ఆ మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవదేవతలతో బృందావనానికి వస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో ఆ తులసీమాతను వివాహం చేసుకుంటాడు. అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీ దామోదరుల కళ్యాణాన్ని వేడుకగా జరుపుతారు. పెళ్లైన దంపతులు దేవదేవతల కళ్యాణ వేడుకలను తిలకించి అక్షంతలు వేసుకుంటే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయి. క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసి కోట దగ్గర వీలైతే గోమయం అనగా ఆవు పేడతో అలకాలి. లేకపోతే శుద్ధమైన నీటితో అక్కడ శుద్ధి చేసుకోవాలి. తులసి కోట దగ్గర బియ్యం పిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తికు గుర్తులున్నటువంటి ముగ్గును వేయాలి. ఇలా ముగ్గు వేయడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఆ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. తరువాత తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి. 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గులాబీ పూలు, తెల్లటి పూలు ఆ తులసి కోట దగ్గర ఉంచాలి. అలాగే ద్రాక్ష పండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఓం బృందావనీయాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఆ తులసి కోటి చుట్టూ ప్రదక్షిణాన్ని చేయాలి. ఈ విధానాన్ని సాయంత్రం పూట చేయడం చాలా శ్రేయస్కరం. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానమివ్వాలి. ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తులసి కోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలి. తులసి కోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక, వస్త్రం ఇలా తాంబూలంలో ఉంచి వాయినంగా ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ క్షీరాబ్ది ద్వాదశి అనగా చిలుకు ద్వాదశి రోజు భక్తులు ఈ రకంగా పూజిస్తే ఆ శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలు మెండుగా లభిస్తాయి.